డ్రామా కంపెనీ సెలబ్రిటీస్ విత్ దేర్ ఫ్యాన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక ఫ్యాన్ తన సూపర్ స్టార్ కోసం అభిమానం గాని ప్రేమ గాని చూపిస్తే ఆ పిచ్చి ఏ లెవెల్ కి వెళ్ళొచ్చు కల్లారు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వంశీ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇందులో పాటలు గాని మాటలు కాని సన్నివేశాలు కాని పాత్రలు కాని ఎవ్వరిని ఉద్దేశించినది కాదు, పూర్తి కల్పితం. యువత మేలుకో, తస్మాత్ జాగ్రత్త. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులున్నాయో తీయండిరా. ఒరే వర్మ, నీ దగ్గర ఎంతున్నాయి? ఇవి సరిపోరా. గట్టిగా చేయకపోతే అందరి ముందు పరుగు పోతుంది. ముందు నువ్వు ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ బ్యానర్లకి ఫ్లెక్సీలకి ఇచ్చేసాయి. మిగిలిన డబ్బులు నేను ఇంట్లో నుంచి తీసుకొస్తానులే. అన్నా, ఆ రోడ్డు పైన బ్యానర్స్ కట్టాలన్నా, తీన్మార్ పెట్టాలన్నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదన్నా. ఒరే, ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను, ఉండు, కంగారు పడకు. సార్ నమస్తే సార్. మీ ఓడిది రేపే సినిమా రిలీజ్ అనుకుంటా కదా. అదే ఫ్లెక్సీలకి కట్అవుట్లకి తీన్మార్కి ఇవన్నిటికీ పర్మిషన్ కావాలి సార్. ఏరా వంశీ, ఇంకెంతకాలం రా ఈ ఫ్యాన్స్ పిచ్చి? వాళ్ళకి సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. మా హీరో తెర మీదకి వచ్చి 3 years అయిపోయింది సార్. మాకు పండగ సార్. మా హీరో కనబడితే అయినా ఎంజాయ్మెంట్ మీకేం తెలుస్తుందిలే సార్. మరి మీ అమ్మా నాన్న ఏం అనరేంట్రా? ముందు మా హీరో, ఆ తర్వాతే అమ్మాయినా నాన్నైనా జీవితమైనా. ఒరే బాబు ఆపండి, లెటర్ రాసి ఇవ్వండి. ఎలాంటి గొడవలు జరిగినా సరే ముందు నిన్ను లోపలేస్తా, సరేనా? ఓకే సార్. రే తమ్ముళ్ళు, పోలీస్ పర్మిషన్ వచ్చేసిందిరా. కట్టండ్రా బ్యానర్లు, కొట్టండ్రా కొబ్బరికాయలు. తీన్మార్క్ కొడితే ఈసారి థియేటర్ అద్దరిపోవాలంతే. రే, తెల్లవారేసరికి సిటీ మొత్తం మన బ్యానర్స్ తో నిండిపోవాలరా. ఓకే, రోడ్డు కనపడకూడదు, మొత్తం మన సినిమా బ్యానర్లే కనపడాలి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. అన్నా, మన హీరో కటౌట్ గజమాల వేయాలన్నా దానికోసం డబ్బులు అందరిని అడుగుదామా? అందరి దగ్గర పోగేసిన డబ్బులతోనే ఈ బ్యానర్స్ ఇవన్నీ చేయించాం. ఏది నా ఫోన్ ఏది? హలో సేటు, నాకు ఒక 10,000 కావాలి సేటు. మీది 10,000 అడుగుతుంది. ఏమి రుజువు, ఏమి ప్రాపర్టీ పెడతారు చెప్పండి. నా బైక్ తాకట్టు పెట్టుకో సేటు. కొత్త బైక్ కొని వారమే అయింది. అర్జెంట్ సేటు, కొంచెం అర్థం చేసుకోండి. సరే, మీది బైక్ ఇచ్చి మాది డబ్బులు మీరు తీసుకు వెళ్ళండి. అందరు వినండిరా, ఇవాళ థియేటర్ మొత్తం రచ్చ రచ్చ లేవాలరా. అన్నా, మన హీరో సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సందర్భంగా థియేటర్ దగ్గర రేపు అన్నదానం అని చెప్పుకుంటున్నారన్నా. నేనేం చెప్పలేదు కదా అలాగా. ప్రెసిడెంట్ నువ్వే కదన్నా, ఒకవేళ అది గనక పెట్టించకపోతే ఒత్తి కబుర్లే అని చెప్పుకుంటారన్నా. లేదులే, పెడదాం. అరవిందా, ఒకసారి ఆ తాళి తీసి ఇలా ఇవ్వు. ఏమండి, ఇది మా అమ్మ ఎంతో ప్రేమగా చేపించిందండి బంగారం. ఇప్పుడు తాకట్టు పెట్టి నీ పుట్టినరోజు కల్లా తీసుకొస్తాను, ఓకేనా? అర్థం చేసుకోవే, ఇది పరువు సమస్య. నీ భర్త తలదించుకోవడం నీకు ఇష్టమా? నాకు తెలుసురా, నువ్వు ఆ హీరోకి వీరాభిమానివని. కానీ నీ జీవితం కూడా చూసుకోవాలి కదరా నాన్న. ఎప్పుడు ఆ హీరో అంటే ఎలాగా? వాళ్ళు ఏమైనా కూడు పెడతారా మనకి? అమ్మా, నువ్వు నన్నేమన్నాను, కానీ నా హీరోని మాత్రం ఏమనుకో. నార్మల్ చెడబుట్టావు కదరా నా కడుపున. అందరూ పిల్లలు చక్రాలు సాధిస్తుంటే నువ్వు మాత్రం మమ్మల్ని సాధించుకుని తింటున్నావు. ఏంట్రా, మొన్న వచ్చిన పిల్ల బచ్చాగాళ్ళు మా హీరో పోస్టర్ తీసేసి మీ వాడి పోస్టర్ వేసుకుంటారా? ఎంత ధైర్యం రా మీకు? ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, ముందుకొచ్చి మక్కులు ఎరగొడతా నా కొడక్క. రే, ఎవడో చెప్పిన తప్పుడు మాటలు తీసుకొచ్చి నా ముందు చెప్తే అది నిజమైపోదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేసే భయ్యా. ఈ గొడవలు ఇలాంటి అన్నిటికీ మేము చాలా దూరం ఉంటాం భయ్యా. అయినా మీ హీరో మీ గొప్ప, మా హీరో మా గొప్ప అన్న. ఎవరి అభిమానం వాళ్ళది. హెచ్ఎల్ తేల్చుకుందాం రా నువ్వు నేను. మేమంతే సార్, అభిమానులం. తిట్టించుకుంటాం, చిరాకు పడితే పడతాం, ఏం చేస్తాం? మాకంత ఇష్టం మా నాయకుడన్నా, కథానాయకుడన్నా.
మా హీరో కనపడినా, నడిచినా, డాన్స్ వేసినా, డైలాగ్ కొట్టినా, అసలు ఏమీ చేయకపోయినా అయినా అభిమానిస్తాం సార్. మా హీరో సినిమా హిట్ అయితే పొంగిపోతాం, అదే ఫ్లాప్ అయితే కృంగిపోతాం. సార్ మా హీరోలు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో గుప్తదానాలు చేస్తారు సార్. సార్ ఒకళ్ళు అభిమానించాలంటే ఆషామాషి విషయం కాదు సార్. అలాంటిది లక్షల్లో అభిమానిస్తున్నారంటే మా హీరోలది ఎంత కష్టం ఉంటుంది సార్. వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని సినిమాలు తీస్తుంటే అలాంటిది కొంతమంది అభిమానం ముసుగు వేసుకొని తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం ఏంటయ్యా? తప్పు మా హీరోలది కాదు సార్, మాలో కొందరిదే. కొందరి వల్ల ఎంతో విలువైన అభిమానం విలువ లేకుండా అవమానం పడుతుంది సార్. వంశీ, నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి మీరు కట్టిన బ్యానర్స్ని విప్పేయండి. ఇప్పటికే చాలా రోజులైంది. కమిషనర్ గారు తిడుతున్నారు తీసేయమని. సరే అన్న, తీయించేస్తానన్నా. ఒరే తమ్ముళ్ళు, కాస్త మనలందరూ కలిసి ఆ పోస్టర్లు, కటౌట్లు తీసే పనిలో ఉండండి రా. నానా, బొమ్మ అడిగావు కదా, ఈరోజు ఖచ్చితంగా తీసుకొస్తానే. నా బంగారు తల్లిరా నువ్వు. అన్నా అన్నా, మనోడు పొరపాటున తీగను పట్టుకొని కరెంట్ షాక్ తో చనిపోయాడన్నా. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఏంట్రా మొన్న ఏదో మీ హీరో గొప్ప, మా హీరో గొప్ప అన్నావుగా. రే, మీ హీరోకి మా హీరోకి పోలికేంట్రా? అరే మీ హీరోకి హిట్ సినిమాలు ఎన్నున్నాయో చెప్పరా? 100 days ఆడిన సినిమాలు ఎన్నున్నాయి? భయ్యా, నేను ముందే చెప్పాను, గొడవ పడే ఉద్దేశమే లేదు. దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. మీ హీరో కంటే మా ఇంటి దగ్గర డ్రైనేజీ పని చేసేవాడే అందంగా ఉంటారా? పడుకొనున్నావు, బొమ్మ తీసుకొని వస్తా అని చెప్పి రంగు పూసుకొని వచ్చావు. లేనా అన్నా, నాకు బొమ్మ ఇవ్వునా అన్నా, లేనా అన్నా? తమ్ముడా, జాగ్రత్త తమ్ముడా. ఒక్కటే జీవితం. పెళ్లి కాని కుర్రాళ్ళు, పెళ్ళై పిల్లలున్న తండ్రులు, తండ్రులను పట్టించుకొని పిల్లలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ నీ కుటుంబానికి నువ్వే హీరో, అది మర్చిపోతున్నావు. నీ అనుకున్న వాళ్ళకి నువ్వే లీడర్, అది మర్చిపోతున్నావు. అభిమానం హద్దుల్లో ఉండాలి. మితిమీరితే బ్రతుకు గతి తప్పి గంగ పాలవుతుంది. తస్మత్ జాగ్రత్త. యువత మేలుకో. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఆల్రైట్ సార్, కామెంట్స్ కనుక్కునే ముందు ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫు నుంచి ఒకటే చెప్పగలుగుతా, మేము ఎన్ని సంవత్సరాల నుంచి స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండి. సో దానికైతే థ్యాంక్ యూ సో మచ్.
ఓవర్ టు ఇంద్రజ గారు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వెరీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్షన్ టీమ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. అందరినీ ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, కళాకారులుగా మనకి ఇంకా బాధ్యతలు ఎక్కువ. ఎందుకంటే మనం చెప్పినప్పుడు అది వినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఈ మీడియం అనేది ఇలాంటి వాటి కోసమే ఇంకా ఎక్కువగా యూస్ చెయ్యాలి, అప్పుడే చాలా మందికి వెళ్ళి చేరుతుంది. అండ్ చూస్తున్న ఆడియన్స్ లో ఎంతమంది అభిమానులు ఉంటారో తెలీదు. ఇందాక రష్మి చెప్పినట్టు జస్ట్ మీ లవ్, మీ సపోర్ట్, మీ వల్లే మేమందరం ఇక్కడ ఉన్నాం. సో మాకందరికీ మీరు మా ఫ్యామిలీతో సమానం. అందుకని మేము ఆ ప్రేమతో చెప్తున్నాము, ఆ చనువుతో చెప్తున్నాము. మీకు కూడా మీ ఫ్యామిలీ ఫస్ట్ ఉండాలి, మేమంతా దాని తర్వాతే ఉండాలి. మీరు ఎవరిని హీరోగా చూస్తారో హీరోయిన్ గా చూస్తారో మాకు తెలియదు, కానీ మీ కుటుంబానికి మీరే హీరో, మీరే హీరోయిన్. ఇంకా పర్ఫార్మెన్స్ కి వస్తే, వంశీ కొంతమంది కొన్ని విషయాల కోసమే పుడతారు, వాళ్ళ ఆ విషయాన్ని తప్ప ఇంకా ఏం వాళ్ళకి జాస ఉండదు, ఏమీ ఉండదు. మీరు కేవలం డాన్స్ చేయడానికే పుట్టినట్టున్నారు. అండ్ ప్రశాంత్ మాస్టర్ ఆర్ వన్ పర్సన్, వెరీ కామ్, సటిల్. ఈ తుఫానుకు ముందు అలా ఉంటది చూడండి, అలా ఉంటది అనమాట. ఇతన్ని చూసేసి ఆయన చేసిన కొరియోగ్రఫీని చూస్తే తుఫానే. ఇంకా మీలో ఉన్న ఈ ఒక కసి, ఈ ఒక ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. a very big place is waiting for you, Prashant Master. Thank you so much, man. And Means a lot. each and every one of you చాలా చాలా బాగా with very much respect తో మీకు ఇచ్చిన క్యారెక్టర్ ని పోషించారు. all the very best to each one of you. శోభ గారు. మాస్టర్ హాసమ్ పర్ఫార్మెన్స్. వంశీ మీరు కూడా అంతే. ఇది నేను సెకండ్ టైం మీ పర్ఫార్మెన్స్ చూడడం. అది ఒక ఎత్తు అయితే ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. ఆసమ్. అండ్ బాయ్స్ అబ్బా ఆన్ టైం ఇలా 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 ఏం చేస్తున్నారు అని చూస్తున్నా అన్నమాట. అండ్ పాప నువ్వు కూడా అంతే ముద్దుగా చేసావు. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇటువైపు సుహాసి గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వంశీ గారు చాలా బాగా చేశారండి. మాకు ఇక్కడ మొత్తం లైవ్ లో థియేటర్ ముందు ఒక ఫ్యాన్ ఎలా ఉందో అది కళ్ళకు కట్టినట్టు చూపించారు. మీరు ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారు, ఫ్యాన్స్ ఎలా ఉంటుంది, అది లిటరల్లీ అంత ఇన్వాల్వ్ అయ్యాం ఈ యాక్ట్ కి. అంత బాగా చేశారు. మీరు ఏది కోరుకున్నారో లైఫ్ లో, మీరు మంచి డాన్సర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, అన్ని అవుతారు. ప్రశాంత్ మాస్టర్ గారు, మీతో నేను వర్క్ చేశాను. మీ స్టైల్ డిఫరెంట్ అండి. నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను ఇప్పటికి ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను చాలా సేవ్ చేసి పెట్టుకొని చూస్తూ ఉంటాను. అది నెక్స్ట్ లెవెల్. అండ్ మీరు చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రామ్ ప్రసాద్ గారు. 2 పాయింట్లు ఫాస్ట్ చెప్పేస్తా. అభిమానం అనేది ప్రేమించేలా ఉండాలి తప్ప ప్రాణాలు తీసుకునేలా ఉండకూడదు. మన అభిమానం కూడా ఇదే గొప్పతనం. ఎంత గొప్పతనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాం, ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి దగ్గర. కానీ హీరోల విషయంలో కాదు, ఒక్కసారి ప్రేమించామంటే తెచ్చారు ఆడిపోయినా మనం. మరి once again, thank you so much to the entire team for such an amazing message oriented, impactful performance.